నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశిఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, ముందుగా ఈ రోజు పంచాంగం తెలియజేస్తారా? ఇవాళ స్వస్యశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం గురువారం 8/8/2024 సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:46 సాయంత్రం. తిథి చవితి రాత్రి తెల్లవారుజాము 12:36 దాకా ఉంది. నక్షత్రం ఉత్తర రాత్రి 11:34 దాకా. యోగం శివ మధ్యాహ్నం 12:39 వరకు. కరణాలు వణిజ మధ్యాహ్నం 11:19 వరకు. విష్టి రాత్రి తెల్లవారుజాము 12:36 దాకా. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుంచి 3:34 దాకా. గుళిక కాలం ఉదయం 9:10 నుంచి 10:46 దాకా ఉంది. ఇక యమగండం తీసుకున్నట్లయితే ఉదయం 5:57 నుంచి 7:34 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:47 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:21 నుంచి 4:12 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:15 వరకు ఉంది. వర్జం ఇవాళ లేదు. మేడం, ముందుగా ఈ రోజు రాశుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలియజేయండి. మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతానానికి విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీలలో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు, కృషి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా తల్లితో కలిపి కొంత సమయాన్ని గడపడం, వారి ద్వారా సలహాలు సంప్రదింపులు తీసుకోవడం అనేది, ఆధ్యాత్మిక భావన పెరగడం అనేది ఈ రోజున మేషరాశి వాళ్ళల్లో మనం గమనించదగిన విషయం. అంతేకాకుండా తొందరగా కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని ముందుకు పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇవాళ. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉంది? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? వృషభ రాశి వారికి ఈ రోజున వాళ్ళు ఎక్కువ భాగం ఆలోచనలన్నీ కూడా ఆధ్యాత్మిక చింతన వైపు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇవాళ వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో కూడా అలజడిగా ఉండేవి, ఎమోషనల్గా కూడా ఉంటాయి. విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంచుకునే దృక్పథంలోకి వాళ్ళు ఆలోచించాలి. విద్యార్థులు విద్య మీద కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకునే విధంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతనలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ యుక్తిగా వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. గృహ వాతావరణం వీరికి అనుకూలంగా ఉండడం, వృత్తిపరంగా ఎక్కువ శ్రమపడినా దానికి తగినంత విధంగా లాభంగా ఉండడం అనేది ఇవాల్టి వీరి యొక్క విషయాలుగా మనం చెప్పచ్చు. మేడం, అలాగే ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మిథున రాశి వారికి ఈ రోజున ఆదాయానికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆదాయాలు, అంటే వారి గృహం మీద కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆదాయం అనేది అందే అవకాశాలు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. అలాగే విద్యార్థులకి కూడా అనుకూలమైన సమయంగా మనం అనుకోవచ్చు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మంచి విందు వినోదాలు లాంటి వాటిల్లో కానీ, తర్వాత వారితో కలిపి కొంత మంచి సమయాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అయితే గృహంలో కొన్ని రకాలైన చర్చలు జరగడం, గృహ మార్పు కొరకు కానీ లేకపోతే విద్యార్థులకి వసతి విషయానికి కానీ కొన్ని మార్పులు లాంటి వాటి గురించి చర్చించుకోవడం అనేది, అంతేకాకుండా గృహంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి వాళ్ళందరూ కలిపి ఒక మంచి చర్చలలో పాల్గొనడం అనేది కూడా మనం ఇవాళ చెప్పచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి ఇవాల్టి విషయాలలో కార్యసిద్ధి అధికంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలు ఒక ప్రణాళిక పెట్టుకొని ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి వీళ్ళు చాలా కష్టపడతారు. మిత్రులతో, స్నేహితులతో మంచి సమయాన్ని వీళ్ళు గడపడానికి చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకొని కమ్యూనికేషన్ పెంచుకుంటూ పరాక్రమంగా నిర్ణయాలు తీసుకొని నిర్ణయ సామర్థ్యం దిశగా వీళ్ళు ప్రయాణించే రోజుగా కూడా మనం ఇవాళ వాళ్ళని భావించవచ్చు. అయినప్పటికీ ఇతరుల దగ్గర నుంచి సహకారాన్ని తీసుకోవడానికి కొంత వైరాగ్య భావనలు ఉండడం వల్ల సహకారాలను కూడా కోల్పోయే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. ఆధ్యాత్మికమైన దగ్గర ప్రయాణాల గురించి
వీళ్ళు ఆలోచనలు చేస్తారు. మేడం, అలాగే ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? సింహరాశి వారికి వ్యయం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఆదాయం కన్నా వ్యయం అనేది అధికంగా ఉండడం అనేది. రెండోది ఏంటంటే శారీరక శ్రమ, కొంత ఒత్తిడి అనే వాటికి కూడా అవకాశం ఉంది. అంటే సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కానీ, ఆరోగ్యంపై శ్రద్ధ కానీ కొంత తక్కువగా ఉండడం బట్టి ఇబ్బందులు అనేవి ఉండడం, దానివల్ల వృత్తిపరంగా కొంత ఎక్కువ శ్రమకి లోనవ్వడం అనేది వీరి దాంట్లో కనబడుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏదైనా చెల్లించవలసిన ఏదైనా ఉంటే ట్యాక్సీలు లాంటి వాటి గురించి ఆలోచనలు అధికంగా చేస్తారు. అంతేకాకుండా వీళ్ళకి ఎక్కువ భాగం ఏమవుతుందంటే కుటుంబపరమైన విషయాలలో ఇతరుల జోక్యం వీళ్ళకి కొంచెం అశాంతిని రేకెత్తించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు ఎవరితోనూ ఏ రకమైన ఘర్షణ లేకుండా కొంత మౌనంగా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? కన్యారాశి వాళ్ళ విషయంలో తీసుకున్నట్లయితే వాళ్ళకి వాళ్ళ ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక దైవ దర్శనాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వాళ్ళ పనుల మీద వాళ్ళకి ఆసక్తి తక్కువగా ఉండడం, ఇతరులకి సహకరించడానికి ఎక్కువ కేటాయించడానికి కూడా అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అలాగే ఆశించిన లాభాలు, ఆశించిన దూర ప్రదేశాల నుంచి వచ్చే వార్తలు కూడా ఇవాళ వాళ్ళకి అందే అవకాశం అనేది కనబడుతుంది. సంతానపరంగా వీళ్ళకి ఒక మంచి అవకాశం, అంటే సంతానానికి సంబంధించిన విజయాలకు సంబంధించిన విషయాలకి వీళ్ళకి అవకాశం అనేది కనబడుతుంది. అంతేకాకుండా సొంతంగా తీసుకునే నిర్ణయం విషయంలో కూడా వీళ్ళు చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవడం, ఆ తీసుకున్న నిర్ణయాలు అమలుపరచడానికి ఆత్మీయులతో చర్చించడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే శక్తికి మించిన ఖర్చులు అనేవి కూడా ఈ రోజున కనబడుతున్నాయి. కానీ అవి వాళ్ళకి ఉపయుక్తంగా ఉండడం, ఆధ్యాత్మికపరమైన ఖర్చులు లాంటివి కావడం జరుగుతుంది. మేడం, ఇక తులారాశి వారికి ఎలా ఉంది? వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? తులారాశి వాళ్ళకి శ్రమ అధికంగా కనబడుతుంది. ఆరోగ్యపరంగా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. కంటికి సంబంధించిన విషయాలలో, ఆరోగ్యం విషయంలోనూ వీళ్ళు కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ భాగం వాళ్ళు కుటుంబ సభ్యుల గురించి, ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ వాళ్ళ గురించిన ఆలోచనలు అధికం చేస్తారు. సంతానానికి అభివృద్ధి పదంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి కొంచెం ఘర్షణాత్మకమైన వైఖరి ఉండడం ఒకటి. రెండోది వృత్తిపరంగా వీళ్ళకి గౌరవం, గుర్తింపు, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉండడం, ఇతరుల మీద ఆధిపత్యంతో వీళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని అమలుపరచడానికి కూడా అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ముఖ్యంగా ఇవాళ వీళ్ళ ఆలోచనలు ఎక్కువ భాగం ఆధ్యాత్మికతతో కూడిన విషయాలలోనూ, సంతానానికి సంబంధించిన విషయాలలోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఎక్కువ కేటాయించడం అనేది జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది మేడం ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి లాభాలు అందుతున్నప్పటికీ, వచ్చిన ఆదాయం మీద లాభాలని అందుకునే సమయం అయినప్పటికీ కూడా వాటి మీద వీళ్ళకి ఒక రకమైన వైరాగ్య భావనలు లాంటివి, అలాగే తండ్రికి సంబంధించిన విషయాలలో, అంటే వీళ్ళ తండ్రి గారికి సంబంధించిన విషయాల్లో ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు అభివృద్ధి, ఇంతకు ముందు కన్నా కొంత అభివృద్ధికరంగా ఉండడం అనేది. ఎక్కువ భాగం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందిన వ్యక్తుల ద్వారా వీళ్ళకి ఆశీస్సులు, గురువుల్ని కలవడం అనేది, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం, దైవ దర్శనాలు మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతోంది. అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా తండ్రితో కానీ లేకపోతే భాగస్వామ్య విషయాలలో కానీ వీళ్ళు చక్కటి చర్చలు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. అంతేకాకుండా సంతానపరమైన విషయాలలో కొన్ని వార్తల్ని వీళ్ళు అందుకోవడం, ఆలోచించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే సంతానపరమైన విషయాలు వీళ్ళని ఆలోచింపచేసేవిగా ఉండే అవకాశాలు కూడా ఈ రోజున కనబడుతున్నాయి. మేడం, ఇక ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే మంచిది? ధనుస్సు రాశి వారికి ఈ రోజున ఆకస్మికంగా వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన ధోరణి కనబడుతుంది. అంటే ఆ ఘర్షణతో కూడిన వ్యవహారాల వల్ల కొంత ఒత్తిడి, దానివల్ల ఒక వైరాగ్య భావనలకు కూడా ఆస్కారం ఉంది. వృత్తి మీద అసంతృప్తి, వృత్తిని వదిలేయాలన్న భావనలు కూడా బలంగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లే అవకాశాలు కూడా సమానంగానే కనబడుతున్నాయి. అంతేకాకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు చేసే ప్రయత్నాలలో వీళ్ళు వాళ్ళందరినీ కూడా అధిగమిస్తూ
కృషిశీలతతో ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా ఆకస్మికమైన విషయాలు, ఆకస్మికమైన బాధ్యతలు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ వాటన్నిటినీ తట్టుకొని మనోధైర్యంతో శక్తికి వంచన చేయకుండా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉందంటారు? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మకర రాశి, ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఘర్షణతో కూడిన లాభానికి అవకాశం అనేది కనబడుతోంది. అంటే భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే ఏదైనా భాగస్వామ్య వ్యవహారాల్లో ఏదైనా ఘర్షణతో కూడిన విషయాలు కానీ ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఉన్నత అధికారులతో, అంటే ఏదైనా ఉన్నత అధికారులు అంటే వాళ్ళపైన ఉండే ఉన్నత అధికారులతో కానీ లేకపోతే రాజకీయ నాయకులతో కానీ ముఖ్యమైన విషయాలలో చర్చించడానికి కొన్ని ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకుంటారు. అంతేకాకుండా జీవిత భాగస్వామికి వృత్తిపరంగా ఏదన్నా ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా దానికి సంబంధించిన చర్చలకు కూడా అనుకూలమైన సమయంగా మనం ఇవాళ భావించవచ్చు. ఇక కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? వీరు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే మంచిది? కుంభరాశి వాళ్ళకి కొంత ఆరోగ్యపరంగా శ్రద్ధ కానీ లేకపోతే అలసట, ముఖ్యమైన విషయాల్లో ఆకస్మికంగా కొంత వాయిదాలకు అవకాశం కూడా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చాకచక్యంగా నిర్ణయాలు తీసుకొని సమయానుకూలంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ముందుకు వెళ్తారు. అయితే ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదైనా పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎదురు చూస్తున్న వాటికి సంబంధించి అంటే ఏదైనా నూతన ఉద్యోగ కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రయాణాలలో కానీ లేకపోతే నూతన వ్యక్తుల పరిచయాలలో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తుల్ని నమ్మే ముందు ఆచితూచి వ్యవహరించడం అన్ని విధాల వీరికి మంచిది. మేడం, ఇక చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉందంటారు? ఆరోగ్య విషయంలో కానీ సాంఘిక సంబంధాలు అంటే కొత్త వ్యక్తుల పరిచయాల విషయం కానీ కొత్త వ్యక్తుల నూతన పరిచయాలు, సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో కానీ ఇవాళ ఆలోచించవలసిన రోజుగా భావించవచ్చు. నూతన వ్యక్తుల పరిచయాలు అలాగే కీర్తికి సంబంధించి వీళ్ళకి ఏదైనా కొత్త వార్తలు అందడానికి కూడా అవకాశం ఉన్న రోజు. అయితే వీళ్ళు వాళ్ళ మీద శ్రద్ధ అధికంగా ఉండి కావలసిన వారి మీద శ్రద్ధ కొంత తక్కువగా ఉండడం బట్టి ఇతరులు దాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అంటే వీళ్ళు వాళ్ళని పట్టించుకోవట్లేదు అనుకునే భావన అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు ఆత్మీయుల మీద కూడా వీళ్ళు ఒక కంట కనిపెట్టినట్టుగా వాళ్ళకు కూడా ఏదైనా అవసరమైతే గుర్తించి వాళ్ళ పరంగా ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలు అనేవి ఉండవు. అంటే ముఖ్యంగా ఇవాళ వాళ్ళకి అపార్థాలకి, సంఘంలో వ్యక్తులతో అపార్థాలు, నూతన పరిచయాల్లో ఇబ్బందులకి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. రుణాల విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మేడం, ఇక 12 రాశుల గురించి కూడా చాలా వివరంగా తెలియజేశారు. ఇక నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయంటారు? నక్షత్ర ఫలాలలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే సాధారణంగా మనం కేవలం రాశి ఫలితాలు మాత్రమే కాకుండా నక్షత్ర ఫలితాలు రెండు కలుపుకొని చూసుకొని ముందుకు పెడుతుంటే అది కొంత అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఏ వ్యక్తి మీదైనా సరే తన యొక్క జాతకంలో అంటే దీన్ని గోచార ఫలితాలు అంటాం మనం ఇప్పుడు మాట్లాడుకునేదాన్ని. ఈ గోచార ఫలితాలు అనేవి ఆ రోజు రాశి బట్టి లేకపోతే అంటే తారాబలం, చంద్రాబలం వాటి ప్రకారం మనం ముందుకు పెడతాం. అయితే వ్యక్తిగత జాతకం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అంటే ఆ వ్యక్తికి ఆ రోజున ఆ గోచార ఫలితాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిని నిరూపించుకోవడానికి అంటే డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క జన్మస్థలం, పుట్టిన స్థలంతో పాటుగా వాళ్ళ జన్మ తేదీ అన్నిటి ఆధారంగా జన్మకుండలి అనేది నిర్మించడం జరుగుతుంది. అంటే వ్యక్తి పుట్టినప్పుడు ఆ వ్యక్తి పుట్టినప్పుడు వేసుకున్న జన్మకుండలి ద్వారా వాళ్ళకి నడిచే దశలు, అంతర్దశలు మొదలైనవి ఉంటాయి. దాని ప్రకారం ముందుకు వెళుతూ ఉంటుంది. అది వ్యక్తి యొక్క జన్మకుండలి బట్టి ఉంటుంది. దీన్ని గోచారం అంటారు. అంటే గోచారంలో చిన్న చిన్న స్వల్పమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని చిన్న చిన్న అంటే మనకి నడిచే దశలు, అంతర్దశలు బాగున్నప్పుడు ఇవి చిన్న చిన్న పరిహారాలతో కానీ శ్లోకాలతో కానీ లేకపోతే వాటితో అధిగమించవచ్చు. ఈ నక్షత్ర ఫలితాలైనా గోచారంగా నడిచే దశలైనా మనకి అసలైన జాతక చక్రంతో కలిపి కంపేర్ చేసుకొని చూడాలి. ఏదన్నా చూసుకునేటప్పుడు ఆ దశలు, అంతర్దశలన్నీ బాగున్నప్పుడు వీటికి సంబంధించిన విషయాలలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా అంతగా వర్రీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పింది కాదు, కామన్గా అందరికీ ఉద్దేశించి చెప్తున్నది. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకున్నప్పుడు అది సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు మనం
నక్షత్రాల గురించి తెలుసుకుంటాం. వీటిని నక్షత్ర ఫలితాలు అంటారు ప్రతిరోజును. ఈ నక్షత్ర ఫలితాలలో ఇవాళ మనకి ఉన్నదాని ప్రకారం అశ్విని నక్షత్రం, మఖ, మూల ఈ 3 నక్షత్రాలని కలిపి తీసుకుంటే 3 కలిపి జన్మతారలుగానే వాటిని అనుకుంటారు. వాటికి సంబంధించి ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ముఖ్యంగా ఇవాళ అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కొంత అననుకూలత, చేస్తున్న కార్యక్రమాలలో కొంత అననుకూలత, వ్యక్తులతో కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఇబ్బందులు మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే దీనికి సంబంధించి వీళ్ళు ఏదన్నా బెల్లం లాంటిది దానం చేయాల్సి వచ్చినా, కొన్ని సందర్భాల్లో మనం దానాలు చేయలేకపోయినా మానసిక దానం అనేది చాలా ముఖ్యం. అంటే మనం ఫిజికల్గా వెళ్ళి దానాలు చేయలేకపోయినా చేస్తున్నామన్న భావనతో మానసికంగా చేసే దానాలు కూడా ఫలితం చాలా బాగుంటుంది. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని అధిగమించడానికి మనం వెళ్ళి చేయలేకపోయినా ఇలా చేసినా మంచి ఫలితం. కాబట్టి అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఇవాళ నడుస్తున్న సమయం ప్రకారం వీళ్ళకి కొంత ఇబ్బందులు అనేవి, అంటే కార్యక్రమాల్లో ఆటంకాలు, ఇబ్బందులు, వ్యక్తులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అనుకూలత కొంత తక్కువగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఈ రకంగా దానాన్ని మానసికంగా అయినా చేసినట్లయితే అనుకూలత ఉంటుందని భావించవచ్చు. ఇక తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 కూడా జన్మతారులు ఒకదాంతో ఒకటి. కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ అనుకూలత బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది. అంతేకాకుండా మంచి ఇష్టాగోష్ఠులు, ఇష్టమైన వ్యక్తులతో కలవడం అనేది, మంచి వాతావరణం, అంటే దాంతోపాటుగా ధనాదాయం, లాభం, వ్యాపారంలో కానీ వర్తకంలో కానీ దేంట్లోనే సరే వాళ్ళకి లాభదాయకంగా ఉండడం అనేది, మంచిగా మాట్లాడి అన్నీ అనుకున్నవి సాధించుకోవడం, యుక్తిగా విషయాలని సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలత అనేది కొంతవరకు ఉందనే వీళ్ళకి కూడా చెప్పచ్చు. ఇక తర్వాత కృత్తిక, ఉత్తరాషాఢ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ రోజున కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా, అంటే శిరోవేదన, అంటే కొంత తలనొప్పిలాగా, కొంత మనసు కొంత చికాకులా ఉండడం అనేది, సమయానికి ఆహార స్వీకరణ విషయాల్లో కానీ లేకపోతే విశ్రాంతి విషయంలో కానీ కొంత తక్కువగా ఉండడం అనేది, అలాంటి వాటికి ఆస్కారం. చేద్దాం అనుకున్న పనులలో కొంత శ్రమ, ఒత్తిడి అనేవి అధికంగా ఉండడం వల్ల వీళ్ళకి కొంత ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి ఈ రకమైన సమస్యల్ని అధిగమించడానికి వీళ్ళు వీలైతే తోటకూర దానం ఇవ్వచ్చు. ఒకవేళ అలా కూడా చేయలేకపోయినా మానసికంగానైనా దానం చేసిన భావన కలిగించుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఇక తర్వాత రోహిణి, హస్త, శ్రవణం వీరి విషయంలో వీళ్ళకి చేస్తున్న కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి, మిశ్రమ ఫలితాలు అనేవి వీళ్ళకి సిద్ధిస్తాయి. చేద్దామనుకున్న కార్యక్రమాలు కష్టం మీద సాహసంగానైనా సరే కార్యక్రమాలు నెరవేర్చుకోవడం, ఇతరుల మీద పెత్తనం చెలాయించే స్వభావం, అంటే ఏంటంటే డామినేటింగ్గా చేసైనా సరే చక్కగా పనులు నెరవేర్చుకోవడం అనేది, కానీ కొన్ని విషయాల్లో వీళ్ళకి వైరాగ్యంగాను బాధగాను ఉండడం అనేది, మొత్తానికి కష్టపడైనా ఫలితాన్ని వీళ్ళు సాధించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వీళ్ళకి ఇది. తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాల వాళ్ళని కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. దాంతోపాటుగా సాహిత్య గోష్ఠి, సంగీత మొదలైన కళారంగాలు మొదలైన వాటి మీద కళాప్రీతి, మంచి వ్యక్తుల్ని కలవడం, అప్రయత్నంగానే లాభం రావడం, కావలసిన పనులని విజయవంతంగా నెరవేర్చుకోవడానికి అవకాశాలు రావడం అనేది, అలాగే సంఘంలో మంచి వ్యక్తుల్ని కలవడం, వారి ద్వారా పనులు సాధించుకోవడానికి అనుకూలమైన సమయంగాను, అలాగే కార్యక్రమాలు చేస్తే అవి మంచిగా ముందుకు వెళ్ళడానికి, శాస్త్ర చర్చలకి మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా వీళ్ళకి భావించవచ్చు. ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే మిగిలిన వాళ్ళు ఆర్ద్ర, స్వాతి, శతభిషం వీళ్ళ విషయంలో వీళ్ళు కొంత జాగరూకత వహించాలి. అంటే ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో కానీ ఆటంకాలు, ఇబ్బందులు లాంటివి, లేకపోతే శ్రమ తిప్పట, చేస్తున్న కార్యక్రమాల్లో కొంత ఆటంకాలు లాంటివి ఏర్పడడం, కొంత యుద్ధభీతి లాంటి వాతావరణం లాగా ఉండడం, ఎంత శ్రమపడ్డా తగిన ఇది లేదు అనుకునే భావన వచ్చే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు వీళ్ళు మానసికంగానైనా సరే దానం అనేది తిలలు, సువర్ణ దానం లాంటిది, అంటే సువర్ణం తిలలు కలిపి దానం చేస్తున్న భావన చేసినట్లయితే కనీసం దానివల్ల అంటే పనులకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రకమైన సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంటుంది వ్యక్తులతో. ఇక తర్వాత తీసుకున్నట్లయితే మనం పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాల వాళ్ళకి సాధనతో పనులు సానుకూలంగా నిర్వర్తించుకుంటారు. చక్కగా పనులు నిర్వర్తించుకోవడం, సంఘంలో గౌరవం కలిగిన వ్యక్తుల్ని కలవడం, వారి ద్వారా కార్యక్రమాలను సిద్ధింపచేసుకోవడం,
అనుకున్న కార్యక్రమాల్ని అనుకున్నట్టుగా చేసుకునేట్టుగా వీళ్ళకి అనుకూలతలు సిద్ధించడం అనేది, అంతేకాకుండా మంచి కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఇక ఆ తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర వీళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడం, అలాగే చేస్తున్న పనిలో ఇబ్బందులు లాంటివి, కార్యక్రమాలని ఆటంకాలు, అకారణంగా మాటలకి అవకాశాలు, ఇతరులు అపార్థాలు చేసుకోవడం, ఒక మాటలాగా ఇతరులు భావించడం, దానివల్ల మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లాంటివి ఎదురవ్వడం, చేస్తున్న పనిలో ఊహించిన ఆటంకాల వల్ల ఇబ్బందులకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు వీళ్ళు కూడా మానసికంగా, అంటే డైరెక్ట్గా దానం ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా మానసికంగానైనా సరే ఇస్తున్నాను అన్న భావన, ఎలాగ మనం ఆ రకంగా వీళ్ళు ఉప్పుని దానం ఇచ్చినట్లయితే మంచిది, అంటే మనసుతోనైనా సరే భావించి ఇచ్చినట్లయితే అది. ఇక చివరగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల వాళ్ళు, వీళ్ళకి ఈ రోజున అనుకూలంగా ఉంది. చక్కగా పెద్దల్ని కలుస్తారు, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో వీళ్ళు అంటే పాల్గొనడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చక్కటి చర్చలు అనేవి ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, కార్యక్రమాలన్నీ కూడా అనుకున్నట్టు కార్యసిద్ధి వైపు వీళ్ళు వ్యవహార జయం అనేది ఏర్పడుతుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్రజాక్షేమాన్ని కోరుకుంటారు, సుఖము, అభివృద్ధి, ధనాదాయము అన్ని విషయాల్లో కూడా వీళ్ళు వేసుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకంగా ఇవాళ వీళ్ళ గురించి మనం చెప్పుకున్నాం, రాశి ఫలాలు, నక్షత్ర ఫలాలు. అయితే ఈ రోజున వీళ్ళకి దీంతో పాటుగా ఇప్పుడు ఈ రకమైన మానసిక దానాలతో పాటుగా వ్యక్తులకి అందరూ కూడా వీలైనంత వరకు ఇవాళ అంటే ప్రతి వ్యక్తికి ఇష్టదైవం అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళకి ఇందాక నువ్వు అడిగినట్టుగా పరిహారాలు ఏమన్నా ఉన్నాయా అని రాశి ఫలాల్లో ప్రతి వాళ్ళకి ఉండే ఇష్టదైవాన్ని ఈ రోజున వాళ్ళు ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకొని, దాంతోపాటుగా ఇవాళ శ్రావణ మాసం శుక్లపక్షం చవితి తిథి కూడా కాబట్టి వీలైనంతవరకు ఏదైనా గణేశ స్తోత్రాలు కానీ, లేకపోతే ఈ రోజున మనకి గురువారం కూడా అయింది కాబట్టి వీలైతే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ మొదలైనవి వినడం కానీ, లేకపోతే వాళ్ళు చేయగలిగితే చేయడం కానీ మంచి ఫలితాన్ని ఇస్తాయని మనం భావన చేయొచ్చు. ఇక మేడం నేటి విశిష్టత గురించి తెలియజేస్తారా? ఈ రోజున విశిష్టత ఏంటి అంటే మనకి శ్రావణ మాసం శుక్లపక్షం చవితి కాబట్టి చవితి అనడంగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వినాయకుడు గుర్తు రావడం జరుగుతుంది. మామూలుగా తీసుకున్నా కూడా ప్రతి మాసంలోనూ చవితులు వస్తాయి. అంటే భాద్రపద మాసంలో వచ్చే చవితి వినాయక చవితి అయితే ఇప్పుడు వచ్చేవి ప్రతి నెల చవితి వస్తుంది. శుక్లపక్షంలో ఒకటి వస్తుంది, తర్వాత కృష్ణపక్షంలో వస్తుంది. శుక్లపక్షంలో ఇప్పుడు వచ్చిన దాన్ని మనం ఈ చవితిని ఇప్పుడు కూడా మనం వినాయకుడికి ఈ రోజున పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడిని ఆదిదేవుడిగా మనం ప్రార్థన చేస్తాం ముఖ్యంగా. రెండోది వినాయకుడు అంటేనే అన్ని రకాలుగా విఘ్నాలని అధిగమించే దేవుడు. అంటే ఏ వ్యక్తి అయినా ఎలాంటి సందర్భంలోనైనా అది ఆ వ్యక్తి యొక్క విద్య, లేకపోతే వివాహానికి సంబంధించి, వృత్తికి సంబంధించి, కష్టాల విషయంలో కానీ ఏదైనా ఆపదలుగా ఏదొచ్చినా కూడా మొట్టమొదట పూజ చేసేది ఆయనతోనే మొదలు పెడతారు. ఏ పూజలోనైనా ముందు వినాయకుడికి ఆదిదేవుడిగా ఆయన పూజ చేసే మిగిలిన పూజల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంత విశిష్టత కలిగిన వినాయకుడికి ఈ రోజున శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఈ చవితి నాడు ఈ రోజున కూడా ఆయనకి పూజ చేస్తారు. ఇది ఈ రోజున చేసే పూజకి ఎలా ఉంటుంది అంటే ఆయనకి మామూలుగా అంటే సంకష్టాల చవితికి చేసే విధంగా 21 దుర్వాగ్మాలు అలా కాకుండా మామూలుగా పూజ చేసుకోవడం, ఆయనకి బెల్లం నైవేద్యం పెట్టడం. అయితే ఇవాళ ఆయన్ని వరద వినాయకుడిగా కూడా కొలుస్తారంటే మనకి ఒక వ్యక్తి జీవితంలో అవసరమైన విజ్డమ్ అంటే జ్ఞానాన్ని కానీ, జ్ఞానంతో పాటుగా అవతల వ్యక్తికి ఇచ్చే ముఖ్యమైన విషయాల్లో ఏముంటాయంటే అవతల వ్యక్తికి సహనం. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఏదైనా అనుకుంది సాధించాలంటే ఈ రెండు చాలా అవసరం. అంటే జ్ఞానంతో కూడిన సహనం, జ్ఞానం లేకుండా సహనం ఉంటే పని అవ్వదు, సహనం మాత్రమే ఉండి జ్ఞానం లేకపోయినా అవ్వదు. కాబట్టి ఈ రెండు కూడా మనకి ప్రసాదించేది ఆయన. కాబట్టి తప్పనిసరిగా జ్ఞానాన్ని, సహనాన్ని ఇచ్చేట్టుగా ఓ వ్యక్తి యొక్క అన్ని కోరికలు ఫుల్ఫిల్ అయ్యేట్టుగా ఆయన్ని ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ రోజున అలా అనుకుని ఆయనకి వాళ్ళ పూజలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు విశిష్టతలో మనం దీన్ని ఖచ్చితంగా చెప్పుకోవాలి. నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా 12 రాశుల వారికి కలిగే ప్రయోజనాలు, అలాగే వారు తీసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా వివరంగా తెలియజేశారు మేడం. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.